మనకి చిన్నారి చాలా చక్కగా డ్యాన్స్ వేశారు. మంచి పిచ్చి పిచ్చి గీతాలు వేయకుండా ఆధ్యాత్మిక గీతాలు, ఇది మన పిల్లలకి నేర్పించాల్సిన సంస్కృతి. పిల్లలకి ఇదిగా నేర్పిస్తే రేపు పిల్లలు మనల్ని జాగ్రత్తరు. మనం పిచ్చి అన్నీ నేర్పించి వాడు మనల్ని జాకలేదంటే ఎందుకు జాగ్రత్తరు? నువ్వు పిచ్చి పిచ్చి అన్నీ నేర్పిస్తే కామాక్షి మేడం యొక్క గుణము దీంట్లో అర్థమవుతుంది మనకి. ఎంత గొప్ప కామాక్షి మేడం గారు వాళ్ళ తల్లిగారు 3 రోజులు స్కూల్కి సెలవు పెట్టి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అవి ఎవరైనా 3 రోజులు నేనే సెలవు పెట్టలా, కార్యక్రమం నాదైతే నేను పెట్టకపోతే ఆమె పెట్టింది. 3 రోజులు సెలవు పెట్టి ఆమె చిమ్మే దగ్గర నుంచి అన్ని పనులు చేసింది. ఆమె గవర్నమెంట్ టీచర్. మళ్ళా చిమ్మే దగ్గర నుంచి ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి చిమ్మే దగ్గర నుంచి అన్ని పనులు ఆమె చేసింది. ఈ మధ్య నేను ఆశ్చర్యపోయిన ఆమె చూసి. ఆమె ద్వారా పొదలకూరులో త్వరలో ఇంకొక పిరమిడ్ వస్తుంది. ఎంత గొప్ప మాస్టర్ చూడండి, ఎంత మంచి జ్ఞానం అందించిందో. అదేవిధంగా మనకి నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇందాక అడిగిన గూడూరు చంద్రశేఖర్ సార్, ఇవన్నీ ఎప్పుడు చేశారు సార్? మీరు ఎప్పుడు వింజమూరులో ఉంటే ఈ కార్యక్రమాలు, ఈ కుర్చీలు, ఈ శాలువాలు, ఈ శామియానాలు ఇంకా మీరు మొత్తం చూడలేదు సార్. సగం సినిమా చూసి సినిమా పూర్తిగా చూడలేదని చెప్పిన. సినిమా అసలు చూపిలా, ఎందుకంటే జనాలు లేరు, మీరు నలుగురే చూస్తారని. అసలు సినిమా చూస్తే కొందరు దడుచుకుంటారు. అసలు సినిమా లోపల ఉంది, బయటికి తీలా. ఇంకా తీస్తే ఎందుకంటే నలుగురే పాపం కొత్త దేవుళ్ళు అమాయకులు వచ్చిండ్రు. నలుగురు అమాయకులు 12,000 పాంప్లెట్లకి 2 ప్రచార రథాలు ఆపకుండా 15 రోజులు ప్రచారం చేస్తే నలుగురు తేలిండ్రు. కృష్ణుడు చెప్పింది అదే. 1000 మందిలో ఏ ఒక్కడో నన్ను పట్టుకుంటాడు. కొన్ని వేల మందికి మీరు కానీ చెప్తే ఒక్కడో ఆరో పట్టుకుంటాడు, వాడు కూడా నిలబడతాడని చెప్పలేం, వాడు కూడా జారిపోతాడు. అటువంటి అత్యున్నతమైనది ఇది. పిహెచ్డి చదువు ఇది. అలా మిగతా ఎన్ని వల్ల ఎల్కేజీ యూకేజీ చదువులు అయితే సింపుల్గా పట్టుకోవచ్చు. ఇది పిహెచ్డి చదువుని పట్టుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు మిత్రులారా. ఎందుకని ఊరికొకరు, ఇప్పుడు వెంకటేశ్వమి ఈ ఊర్లో పుట్టిండు, ఈ ఊర్లో ఒకడైనా పట్టుకోగలిగిండు ఆ జ్ఞానం, వీళ్ళిద్దరు తప్ప. చూడండి, ఇప్పుడు ఆయన వెంకటేశ్వమి పుట్టినప్పటి నుంచి 10,000 మంది చచ్చిపోయింది. వల్ల ఆయన పుట్టినప్పటి నుంచి 10,000 మంది చచ్చిపోతే 10 మంది అన్న పట్టుకోవద్దు, వెయ్యికి ఒకడా, ఒక్కరికి కూడా కాల. ఎందుకని? ఆయన చెప్పిండు అదే. అంత ఉన్నతమైంది, అంత శక్తివంతమైంది అది. అదేవిధంగా 4 రోజుల నుంచి కార్యక్రమాలన్నీ, చాలా కార్యక్రమాలు చాలా అండగా ఉండి, వింజమూరు నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయాలంటే మీరు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయి ప్రచారం చేసి కార్యక్రమాలు చేయాలంటే అది ఎట్లాంటిదో మీకైనా తెలిసి ఉంటుంది. ఒక ఇల్లు ఈ ఊరు నుంచి ఇంకొక ఇల్లు మారి, నెల్లూరులో ఒక ఇల్లు మారాలంటే మీరు అదిరిపోద్ది. ఒక్కొక్కరికి ఇల్లు మారాలంటే, అవును కదా? ఇల్లు కాదేడా, పెళ్ళి మారింది. ఇల్లే కదా, పెళ్ళే మార్చాల్సి వచ్చింది. ఇక్కడికి ఇంకొక ఊరికి పోయి పెళ్లి చేయాలి. ఇది అన్నీ ఎత్తుక్కొని అట్లాంటి జరిగింది. ఇక్కడ జనాలు ఎంతమంది ఏం రాని, అది కాదు విషయం. అటువంటి దానికి పూర్తిగా అడుగడుగున తెర వెనక 4 రోజుల నుంచి చేస్తుంది ఒక ఆమె. వింజమూరు నుంచి అందరూ చేస్తున్నారు, ఎవరి శక్తి కొందోళ్ళు చాలామంది చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందులో ఎక్కువ బాధ్యత తీసుకొని చేస్తుంది వింజమూరు నుంచి హేమలత మేడం గారు. వారిని వచ్చి వారి యొక్క సందేశాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు హేమలత. మిత్రులారా, చదువులు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్ముతమ్ములు చిక్కి చావనేలా, చావు పుట్టుకలేని చదివేలా చదవరని చెప్పారు యోగి వేమన. అంటే మనకందరికీ కూడా ప్రాపంచికమైన చదువు, మరి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు ఈ చదువులు మాత్రము చదువుకుంటున్నాం. మనకి చదువుకున్న తర్వాత మళ్ళా దుఃఖంలో పడిపోయి ఈ దుఃఖం నుంచి బయటపడలేక మళ్ళా సన్యాసం తీసుకుంటున్నాము. సన్యాసంలో కూడా నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని కొట్టుకొని చేస్తున్నాం. అవునా కదా? అంటే ఉన్న దేవుడు ఒకడే, ఉన్న మతము ఒకటే మిత్రులారా. అంటే ఆత్మ కులం మాత్రమే ఉంది, ఉన్న దేవుడు ఆత్మే. మరి ఆత్మజ్ఞాన చదువుకోవటానికి వచ్చిన ఆ నలుగురు కూడా ఈ రోజు నుంచి ఈ చదువుని కొనసాగించాలని, ఇంకా
మీ ద్వారా ఈ నాగలేటూరు మొత్తము కూడా ఈ ఆత్మజ్ఞాన చదువు ఈ మార్గంలో ప్రయాణించాలని కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ముందుగా ఇంతటి అద్భుతమైన ఈ మహాజ్ఞానాన్ని మనందరికీ అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కువగా మొట్టమొదట మనము ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా సరే మొట్టమొదటి ప్రాముఖ్యత మనం గురువుకి ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే ఒక్క గురువు మాత్రమే మనకి దైవం ఉనికి తెలియజేయగలడు మిత్రులారా. అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, ఆట వికులకెళ్ళ ఆధ్యాత్మ తత్వంబు బోధ చేసి పూర్ణ పురుషులగును తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆ దేవుడు ఎవడు, ఎక్కడున్నాడు, అసలు నా దుఃఖం ఎలా తొలగాలి అని ఎవరైతే భగవంతుడి కోసం బయట వెతుకుతూ ఉంటారో అలాంటి వారికి ఈ అద్భుతమైన ధ్యాన మార్గాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళే దేవతామూర్తులు అని చెప్పారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. కాబట్టి మనకి ఇప్పటి వరకు ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. ఒక అతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నాకు ఎక్కువ కాలం బ్రతకాలని ఆశగా ఉంది అని అడిగితే, అప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్పారంటే, నాయన ఎక్కువ కాలం బ్రతకాలంటే పెళ్లి చేసుకో అని చెప్పాడంట. ఏంటి స్వామి పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారా అంటే, పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతకరు నాయనా, నీ కోరిక ఉంది చూడు ఎక్కువ కాలం బ్రతకాలనే కోరిక, ఆ కోరిక చచ్చిపోద్ది నీకు అని చెప్పాడు. అదేవిధంగా నాకు కూడా ఒక కోరిక ఉంది. అంటే జీవించినంతకాలం ప్రతి క్షణం హాయిగా ఆనందంగా జీవించాలి. కోరిక మాత్రము మంచి కోరికే, కానీ చేసేది ఒకటి కోరేది ఒకటి. నేను ఏం చేయాలో తెలీదు. ఈ ధ్యాన మార్గం అందకముందు ఏం చేయకూడదో తెలియదు మిత్రులారా. అయితే నాకున్నటువంటి దుఃఖం ఏంటి అంటే, ధ్యానంలోకి రాకముందు నాకు శారీరకమైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి మిత్రులారా. అంటే ఆస్తమా ఉన్నది, ఎలర్జీ ఉన్నది, సైనస్ ఉన్నది, శ్వాస తీసుకోవటము చాలా కష్టంగా ఉండేది నాకు. తర్వాత ముక్కులో కండరాలు పెరిగి డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పటం జరిగింది. థైరాయిడ్ ఉన్నది. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఒక ముసలితనంలో ఏ విధంగా శరీరంతో బాధను అనుభవిస్తారో నేను కేవలము 35 సంవత్సరాల వయసులో అంత బాధను అనుభవిస్తున్నా మిత్రులారా. అంతటి అనారోగ్యంతో ఉన్న నాకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అందటం జరిగింది మిత్రులారా. అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎవరమైనా ఏం చేస్తామో భక్తి మార్గాన్ని పట్టుకుంటాం కదా. అయితే నేను కూడా అందరిలాగే, అంటే నాకు ఈ నిజమైన భక్తి మార్గము నాకు అందలేదు. అంటే నిజమైన భక్తి అంటే దుఃఖాన్ని పోగొట్టుకున్న భక్తి ఏదైనా విశ్వంలో ఉంది అంటే అది కేవలం ధ్యానం మాత్రమే. నాకు కూడా ఈ ధ్యానం అందేసరికి నా కర్మలు తీరక ధ్యానం అందరలేదు మిత్రులారా నాకు. తర్వాత నేను ఈ దుఃఖం నుంచి బయటపడటానికి మరి 18 నెలలు నాకున్నటువంటి శక్తి, సమయము, ధనము సర్వం సమర్పిస్తే కనీసం జలుబు తగ్గలేదు. అప్పుడు అడిగాను నేను సాయిబాబా ఆ ఫోటోని, దయచేసి నా ప్రాణాలైనా తీసుకోండి లేదా ఆనంద మార్గాన్ని నాకు ప్రసాదించండి అని అడిగినప్పుడు నాకు 24 గంటల్లో ప్రకృతి మాత ద్వారా, వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా నాకు ఈ అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానము అందడం జరిగింది. ధ్యానానికి ఒకసారి గట్టిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మరి నా శారీరకమైన సమస్యలు వీటన్నిటికీ సరిపోక ప్రకృతి మళ్ళా నాకు మరొక పరీక్ష పెట్టింది. సరే నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఏదో మా సార్ సంపాదిస్తే హాయిగా ఏసీల కిందనో ఫ్యాన్ల కిందనో కూర్చొని అట్లా నా జన్మని నేను ముందుకే తీసుకెళ్లేదాన్ని. కానీ మా సార్కి కూడా ఆరోగ్య సమస్య వచ్చింది మిత్రులారా. ఆయనకి తల్లో గడ్డలు వచ్చి అవి కనుక్కోలేక రోజు పడిపోవటం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆ విధంగా 2 రోజులకి 4 రోజులకి అలా కంటిన్యూషన్గా ఆయన అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళటం, వింజమూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అక్కడి నుంచి నెల్లూరుకి తీసుకెళ్ళడము అట్లా జరుగుతూ ఉంది.
అట్లా 6 నెలల వరకు జరిగేసరికి తర్వాత మళ్ళా రోజు హాస్పిటల్ పాడైతే ఆర్థిక సమస్య వచ్చింది. ఉన్న ఆస్తుల్ని ఒక పక్క నుంచి అమ్ముకోవాల్సిన పరిస్థితి కలిగింది. మరి అలాంటి పరిస్థితి కలిగినప్పుడు మీ అందరికీ అనుభవాలు ఉంటాయి. సమాజంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు బంధువులు అందరూ కూడా కొంచెం దూరం అవుతారు. అయితే ఇదంతా ధ్యానానికి ముందు ఏంటి ఇంత బంధువులు తోడబుట్టిన వాళ్ళు కన్న తల్లితో పాటు అందరూ కలిసి దూరం అయ్యారు, అందరూ కలిసి నన్ను ఏకాకిని చేశారనే దుఃఖంలో పడ్డాను. కానీ తర్వాత అర్థమైంది మిత్రులారా, ప్రకృతి మాతే ఈ సత్యాన్ని ప్రచారం చేయటానికి ఎన్నుకొని నాకు ఇంతటి పరీక్షలు పెట్టింది అనే విషయం నేను తెలుసుకున్నాను మిత్రులారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఈరోజు నేను ఈ ధ్యానాన్ని, ఈ సత్య మార్గాన్ని పట్టుకొని శాశ్వతమైన ఈ ఆనంద మార్గంలో ప్రయాణించడానికి మూల కారకులు మా సార్ మిత్రులారా. మా సార్కి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే అంటారు కదా, తాళి కట్టి మా ఆయన మనసుతో కొట్టి నాలో ఉన్న ఆ శాశ్వతమైన ఆనంద మార్గాన్ని, ఆ మార్గంలో ప్రయాణించడానికి నాకు సహకరించింది మా సారే. ధ్యానం తెలియకపోతే ఎదుటి వాళ్ళే మన దుఃఖానికి కారణం అనుకుంటారు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి అన్ని దుఃఖాలకి కారణం మనమే అని తెలుసుకుంటాం మిత్రులారా. కాబట్టి ఈ ధ్యానం ద్వారా తర్వాత మా సారి పడిపోవటము, అందరూ దూరం అవటము, మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా ధ్యానం అందుకున్నాను. అందుకున్న తర్వాత నాకున్నటువంటి అన్ని రకాల ఆస్తమా కానీ మొత్తము అన్నిటి నుంచి నేను బయటపడ్డాను. అన్నిటికంటే అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే, నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడైతే ఆ మాంసాహారాన్ని నిలిపివేయటం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సారు పడిపోవటం అనేది ఆగిపోయింది. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా సుబ్బారెడ్డి ఇంకా బతకడనే అన్నారు మిత్రులారా 15 సంవత్సరాల క్రితం. ఈరోజు సౌభాగ్యంతో నా కుటుంబ బాధ్యతను కూడా ఆనందంగా కొన్ని కోట్లు పెట్టినా తెచ్చుకోలేని గొప్ప గుణవంతుడైన అల్లుడు పొందటం జరిగింది. సౌభాగ్యం పొందా, శారీరకమైన అన్ని రకాల ఆరోగ్యాల్ని పొందటం జరిగింది. 2 కిలోమీటర్ల ప్రయాణం చేస్తేనే నాకు వామిటింగ్ ప్రాబ్లం. మరి అలాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడటం జరిగింది మిత్రులారా. కాబట్టి మీ అందరూ నేను కూడా ఈ ధ్యానం అందుకోవటానికి కారణం ఏంటంటే, నేను ఒకసారి వెళ్ళాను ప్రచారానికి. వెంకటేశ్వర మాస్టర్ గారు ఏమన్నారంటే, ప్రచారానికి అందరు చేతులు ఎత్తారు ఎవరెవరు వస్తారు అని చెప్పి. నేను ఆ రోజు చెయ్యి ఎత్తలేదు, ఎందుకంటే నాకు మా సార్ ఒప్పుకోరని తెలుసు కాబట్టి. తర్వాత ప్రచారం అంటే ఏందని ఊరికి వెళ్ళటానికి చూశాను. వెంకటేశ్వర మాస్టర్ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఊరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి, అందుకని మీ అందరూ కూడా ఈ ధ్యాన కేంద్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందివ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే, ఊరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళని నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది మిత్రులారా అప్పుడున్న నేను పరిస్థితిలో. అందుకని నేను ఈ ధ్యానాన్ని బాగా గట్టిగా పట్టుకున్నాను. ఆ రోజు చెయ్యి ఎత్తలేదు, ఈ రోజుకి నేను చెయ్యి దించలేదు మిత్రులారా. ఈ సత్యం వైపే ప్రయాణిస్తున్నాను. అయితే సారు చేసే ఈ పని ఊరందరూ అంటే మన కుటుంబం కోసము, మన ప్రశాంతత కోసం మనము 4 ఇళ్ళు అవతల చేరాలన్నా సూదితో పాటు అన్నిటిని మూట కట్టుకొని తీసుకెళ్ళాలి, అవునా కాదా? అలాంటిది వింజమూరు ఎక్కడ, నాగలేటూరు ఎక్కడ చెప్పండి? ఇంతమందికి భోజన కార్యక్రమాలు, పాంప్లెట్లు పంచడం, ఇది ఎంతటి ప్రేమ, ఎంతటి కరుణ, ఎంతటి ఆత్మజ్ఞానం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయనకు ఒకసారి గట్టిగా మీ నాగలేటూరు వాళ్ళు అందరూ ధన్యవాదాలు తెలియజేద్దాం మిత్రులారా. ఈ ధ్యానం గొప్పది అంటే, కొన్ని కోట్లు పోసినా పొందలేని ఆస్తమా అనే ఆ దీర్ఘకాలిక వ్యాధి నుంచి నేను ధ్యానం ద్వారా మాత్రమే బయటపడ్డాను. కొన్ని కోట్లు పోసినా సౌభాగ్యాన్ని పొందలేని ఆ సమస్య నుంచి నేను కేవలం ధ్యానం ద్వారా మాత్రమే బయటపడ్డాను. కొన్ని కోట్లు పోసినా మనము తెచ్చుకోలేని అల్లుడిని ధ్యానం ద్వారా తెచ్చుకోవటం జరిగింది. కొన్ని కోట్లు పోసినా పొందలేని కుటుంబంలో అనుకూలత అంటే, కుటుంబంలో మా సారుకి నాకు అనుకూలత తక్కువ, కానీ ఈరోజు ఎంతో ప్రశాంతత. మరి కొన్ని కోట్లు పోసినా పొందలేని స్వేచ్ఛను ఈరోజు ఈ ధ్యానం ద్వారా పొందటం జరిగింది మిత్రులారా.
ధ్యానం గురించి ఎంతని చెప్పాలి, ఎన్ని లాభాలు చెప్పాలి? మొత్తం ఆనందమే. నేను కోరుకున్నది ఆచరణ చేశా. ఏం కోరుకున్నా? నేను ప్రతిరోజు హాయిగా ఆనందంగా జీవించాలి అనుకున్నా. కానీ ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యానాన్ని నేను ఆచరణ ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణము హాయిగా ఆనందంగా 2 రెక్కలున్న పక్షిలాగా, అంతకుముందు ఒక రెక్క పోయి ఈడుస్తున్నా, జీవితాన్ని ఈడుస్తున్నా. ఒక రెక్క పోతే పక్షి ఎగరద్దా, ఏడుస్తుందా జీవితాన్ని? ఆ విధంగా ఈడుస్తున్న జీవితం ఈరోజు 2 రెక్కల పక్షికి 2 రెక్కలున్న పక్షి ఎగిరినట్లుగా ఈరోజు నేను స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా జీవిస్తున్నాను మిత్రులారా. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ధ్యానానికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఇంతటి మహా సంకల్పాన్ని సంకల్పించి వెంకటేశ్వర మాస్టర్ గారు మరి పుట్టినూరు జన్మరుడం తీర్చుకోవాలి, నాగలేటూరులో ఉండేవాళ్ళు కూడా నా తోబుట్టువులే అనే మహాజ్ఞానం తెలుసుకున్నారు. కాబట్టి మరి ఇంత వర్క్ ఇది చేస్తేనే అనుభవం ఉంటేనే అర్థమవుద్ది మిత్రులారా. కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరూ కూడా అక్కడ 40 రోజులు ఆ స్థలంలో ధ్యానం జరగద్ది. కుర్చీలు కూడా అక్కడ పెడతారు మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీరు సమయం ఇచ్చి మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం, మీ ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తప్పకుండా చేయండి మిత్రులారా. ఎందుకంటే ధ్యానం అనేది కేవలము ఆధ్యాత్మికానికే కాదు, ప్రాపంచికమైన సమస్యలను పోగొట్టుకోవటానికి కూడా ధ్యానం. ముందు శరీరం బాగుంటేనే కదా అసలు సత్యాన్ని తెలుసుకోగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని కొనసాగించాలని ఆ వచ్చిన నలుగురు కూడా మరి ఇది ఎంతో గొప్ప పని కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పి అక్కడ ప్రతిరోజు 50 మందికి తగ్గకుండా ధ్యానం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. నేను ఈ భూమి సారు 5 లక్షలు పెట్టి స్థలం కొన్నామన్నారు. మరి నేను 2.5 లక్ష ఆ స్థలానికి డొనేట్ చేస్తున్నాను మిత్రులారా. మరి నేను చెప్పాను కదా, కొన్ని కోట్లు పోసినా పొందలేని ఇంతటి దుఃఖం నుంచి బయటపడటమే కాదు, నేను స్టార్టింగ్ నుంచి కూడా అప్పుడు కూడా సారు వింజమూరులో పిరమిడ్ కొన్నప్పుడు నేను చైన్ కూడా బ్యాంకీలో పెట్టి 4 నెలలు చైన్ లేకుండా కూడా సహకారం అందివ్వటం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో సాహసాలు చేసినందువల్లే నేను అనేక రకాల సమస్యల నుంచి పూర్తిగా ముక్తిని పొందటం జరిగింది. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని వింజమూరులో ఇంతటి సత్య మార్గాన్ని తీసుకొచ్చిన వెంకటేశ్వర మాస్టర్ గారికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు ఈమె ఆదాయం నెలకి రూపాయి కూడా లేదు. మీరేమనుకుంటారు, అంత ఇచ్చింది ఆమె దగ్గర ఎంతో ఉందని. సరే, ఎలా ఇచ్చింది? బంగారు కుదవబెట్టి ఇచ్చింది. బంగారు కుదవబెట్టి తర్వాత ఏం సంగతి? ఇంత సాహసాలు చేస్తే భగవంతుడు గమ్ముకుంటాడా? నువ్వు భగవంతుడి కానికి ఇంత సాహసం చేస్తే ఆయన గమ్ముగా చూస్తూ ఉంటాడు. ఓ పనిలే అని ఆయన ఓహో శభాష్రా బిడ్డ అని ఇంకొక రూపంలో నీకు వస్తుంది. అది చూడు, 2.5 లక్షలు మీకు మాటలు కాదు. ఇది 2.5 లక్షలు మనం ఇవ్వాలంటే ప్రాణాలు పోతాయి. ఎవరికైనా ఉంటే ఇవ్వాలంటేనే, మా ఇంట్లో ఉంటే నేను ఇవ్వాలంటేనే ప్రాణాలు అయిపోయినట్టే. దొంగోడు గొంతు మీద కత్తి పెడితే వాడు ఏం చేస్తాడు తెలుసా? కావాలంటే ప్రాణమైనది మా కొడుకు పనికి వస్తుంది ఆ డబ్బులు అంటాం మనం. అటువంటి స్థితిలో మనం ఉండేది, అవునా కదా? అట్లాంటిది 1 రూపాయి ఆదాయం లేకుండా కొన్ని బంగారు ఆభరణాలు కుదవబెట్టి కొత్త నోట్లు షీల్డ్ గోల్డ్ లోన్ పెట్టి 2.5 లక్షల రూపాయలు ఆ పిరమిడ్కి ఆమె ఇవ్వడదు. నిన్న 2-3 అడిగినారు. గవర్నమెంట్ ఇస్తుంది అంటాయా కదా మీకు? గవర్నమెంట్ ఇస్తే అన్ని ఊర్లో పిరమిడ్లు కట్టరా? ఈ ఊరిలో కంటే మేధావులు అందరూ నేనే ఈ ఊర్లో అందరికంటే తెలుగు తక్కువ తెలుసు మీకు. గవర్నమెంట్ ఇస్తే మీరందరూ ఆగుతురా ఇన్ని రోజుల? ఏమమ్మా, రోడ్లు గవర్నమెంట్ ఇస్తుందా? పరుగులు తీస్తున్నా మీరా? రోడ్లు వేస్తారైనా గవర్నమెంట్ పింఛన్ ఇస్తుందని పరుగులు తీస్తున్నా మీరా? కరువు భీమ్ ఇస్తుందని చెన్నై నుంచి పరిగెత్తుతుండ్రా లేదు మీరా? మీకు గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంటు ఏమేం చేస్తుంది మీకు చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. మీరేమంత తేలిక వదలరు ఎవరు. గవర్నమెంట్ ఇచ్చేటైతే మనం పోగొట్టుకునేటి అంత తేలిక కాదు. ఇప్పుడు ఇంత గొప్ప ఇట్లా ఇది 2.5 లక్షలు అది ఇచ్చింది. వింజమూరు పిరమిడ్కి 15 లక్షలు ఇచ్చింది ఆమె. మళ్ళీ ఆదాయం లేదు. ఇదే మాదిరి కుదవ పెట్టడం ఇవ్వడం, పిల్లలు ఇస్తే ఇవ్వడం, కొడుకులు ఇస్తే ఇవ్వడం, అల్లుడు ఇస్తే ఇవ్వడం, ఏమైనా చీరలకి వాటికి ఇస్తాట్లా అవి ఇవ్వడమే పని ఆమెకి తెలిసింది. అంత గొప్ప
ఆమె త్యాగం చేసింది ఆమెకి. అందుకని ఆమెకు వచ్చింది. ఆమెకి 20 కోట్ల అల్లుడు వచ్చాడు. నువ్వు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది డబ్బులు ఎంత? నీకు వచ్చిన అల్లుడు ఎంత? అల్లుడు ఆమె కాళ్ళకి నమస్కారం చేసి అల్లుడు వచ్చిండు. చూడండి, నిన్ను కానీ ఇట్లాంటి మిగిలించుకొని మనం కానీ చూస్తే నిన్ను 3 చెరువులు నీళ్ళు దాపించే అల్లుడు వస్తాడు. అయిపోయింది నీ చరిత్ర, ఇంకా క్లోజ్. ఇంక ఈ జన్మ వద్దురా నాయనా, ఎప్పుడెప్పుడు చావాలనిపిస్తుంది. ఆ లాభాలు వస్తాయి, మనకు కనపడవి. అవి కనపడాలంటే మీరు ధ్యానం చేస్తే, పరిశీలిస్తే అర్థం అవుతాయి. కొన్ని ఈ 2 కళ్ళకి అర్థం కావు. ఈ 2 కళ్ళతో కొన్ని చూడలేవు. ఈ 2 కళ్ళు మూస్తే అర్థం అవుతాయి. ఈ 2 కళ్ళు తెరిచింటే ఎదురింటి ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఇది మనకు కావాల్సిన సమాచారం. ఎదురింటోడు ఏం చేస్తాడో, పక్కింటోడు ఏం చేస్తాడో, ఇది కావాల్సిందే. అవునా కదా? అవి ఆపాలంటే ధ్యానం చేయాలా మనము. ఇక్కడ మీరు ఇప్పుడు ఈరోజు బాగుంది, చప్పట్లు కొట్టినరు, ధ్యానం బలేమిదంటే ఆడేదో పిరమిడ్ కడతారంట అని చప్పట్లు. ఇక్కడ వింజమూరులో 3 కోట్ల రూపాయల పిరమిడ్ కట్టిను. 3 కోట్ల రూపాయలు. మీరు అసలు వింజమూరుకి వచ్చి చూడండి ఒకసారి. దానివల్ల ఏమన్నా లాభం వచ్చిందా? ఈ ధ్యానం చేసిన వాళ్ళకి లాభం వచ్చింది. ఈ ఊర్లో ఎవరు ధ్యానం చేయరు, వాళ్ళకేమి లాభం? ధ్యానమే చేయని వాళ్ళకి అదేమి లాభం? నేను వింజమూరులో గమనించిన విషయాలు చెప్తా. వింజమూరులో భూకంపం వచ్చి అందరూ ఊర్లు పరుగులు తీస్తున్నారు, అన్ని ఊర్లు. ఈ పిరమిడ్ కట్టినాక భూకంపం ఆగిపోయింది. భూకంపాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉంది ఈ భూమి మీద, ఏమమ్మా? తర్వాత ఇంకొకటి, వింజమూరులో 2 పార్టీలు ఉండి 2 కత్తులతో పొడుచుకొని రోజు కోర్టుల చుట్టూ తిరుగుతుండ్రు. అదే ఏ పిరమిడ్ ఎక్కడ కట్టినో అక్కడే ఎప్పుడు కత్తులతో పొడుచుకోవడం. 40-50 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతుండ్రు అందరూ. ఈ పిరమిడ్ కట్టినప్పటి నుంచి అందరూ చేతుల్లో చేసుకొని, భుజాల మీద చేసుకొని తిరుగుతారు. ఎందుకంటే ఇంత అద్భుతాలు జరుగుతుంది. నేను చెప్పేది 2 ఫలితం అంటే ధ్యానం చేయని వాళ్ళకి ఊరందరికి వచ్చిన లాభాలు నేను చెప్పేది. ధ్యానం చేసిన వాళ్ళకి లాభాలు చెప్పాలంటే 3 రోజులు కూడా చాలు. ధ్యానం చేయని వాళ్ళకి కూడా వచ్చినాయి లాభాలు ఆ ఊర్లో పిరమిడ్ కడితే. మన ఊర్లో కూడా గుళ్ళు కట్టినరు. గుళ్ళకి వ్యతిరేకంగా కదా, గుళ్ళు కట్టడం మంచిదే. మన ఊర్లో సమస్యలు పోయినాయి మీరు ఆలోచించండి. మన ఊర్లో పిరమిడ్ కడితే, పిరమిడ్లో మీరు ధ్యానం చేస్తే మీ సమస్యలు తొందరగా పోతాయి. తర్వాత మీరు 3 కోట్లు. పిరమిడ్లో ఎంతమంది దేవతలు మీటింగ్ అయ్యేదంటే 3 కోట్ల దేవతలు. మిగతా అన్ని చోట్ల ఒక్కొక్క దేవుడే. నువ్వు రాముడు దేవుడు, కృష్ణాలయము, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో వల్ల ఆ గుడిలో ఒక్క దేవుడు ఉండేది. ఈడ 3 కోట్ల మంది. ఇదిగో అక్కడ చదవండి, అది మీరు చదివినరో ఏదో మళ్ళీ ఒకసారి చూడండి. 3 కోట్ల దేవతలకు 3 కోట్ల మంది దేవతలు ఉంటారా? 3 కోట్ల మంది దేవతల జోలికి ఎవరైనా రాగలరా? ఏమమ్మా? నిన్న సార్ కూడా వాళ్ళ మేడం పెద్ద స్తంభం వచ్చి వాళ్ళ నెత్తిన పడింది. పిరమిడ్లో పడింది, అది ఇంట్లో పడలా. అందుకని ఆయనకేం దెబ్బ తగల. ఆయన మళ్ళీ చెప్తాను నీకు ఆ విషయం. ఆయన కృష్ణారెడ్డిపాలెం సారు ఆ అనుభవం చెబుతుర్రంటే వాళ్ళకి ఒక్కసారి. రేపటి నుంచి 41 రోజులు ఆ స్థలంలో ధ్యానం జరుగుతుంది మీకు. ఎందుకంటే ధ్యానం గురించి ఇప్పుడు పూర్తిగా అవగాహన కాలా. మీరు వచ్చిండ్రు, ఏందో పోయినరు, ఏందో కుంకుమ పెట్టినరు, పసుపు పెట్టినరు, టెంకాయలు కొట్టినరంట. ఆ ఊరు జైహో పత్రి జరిగినట్టు ఊరు, ఆయన ఊరు పత్రి ఊరు, ఆ పిరమిడ్ ఊరు అర్థం కాల. అవునా కదా? మీకు రేపటి నుంచి బాగా అర్థం కావాలంటే 41 రోజులు ఇచ్చేద్దు. మీకోసం మాస్టర్ వచ్చాడు. అమ్మ మీ పని పోగొట్టుకొని మీరు 1 గంట ఉండేదానికే బాధపడుతున్నాం మనం. మన పని వదులుకొని మనం గంట ఉండాలంటేడా ఇంట్లో మా కొడుకు ఏం చేస్తుండో, మా కూతురు ఏం చేస్తుండ్రో, ఆ అంగడి అమ్మిందే లేదా, ఆ ఉద్యోగం ఆడిగిపోయింది, ఆ పొలం ఆడిగిపోయింది, ఈ పంటలు ఆడిగిపోయినాయి అని ఆలోచిస్తున్నాం మనం. పేరుకి ఇక్కడ ఉండరు చాలామంది. ఎంతసేపుడికి ఇంట్లో విషయాలు ఆలోచిస్తున్నాం. అట్లాంటిది 41 రోజులు ఇక్కడే ఉండి మన కోసము ధ్యానం చెప్తాను. నేను మా ఇంట్లో పనులన్నీ వదిలేస్తానని ఒక ఆయన వచ్చాడు మాస్టర్ విజయవాడ నుంచి. రాగలం మనమా? మన కూతురికి బాగలేకపోతేనే 2 రోజులు బరిలో వదలలేము మనం. మన కొడుకు బాగలేకపోతేనే 1 రోజు బరిలో వదిలి కరువు పని వదలలేక అల్లాడుతున్నాం. అవునా కదా? మన పరిస్థితి. కానీ ఆయన మాత్రం అన్నీ ఇవ్వాలి మనకి. స్వామి నేనేం త్యాగం చేయను, నువ్వు మాత్రం నాకు అన్నీ చేయవయా నువ్వా అంటే ఆయన చేస్తూ ఉంటాడు. నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నిత్యం ఆనందంలోనే జీవిస్తుంటాను. రోజు 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, పొద్దున్న 2 గంటలు ధ్యానం చేస్తుంటాను. ఎప్పుడు ఆనందంలో జీవిస్తుంటాను. నేను ఏడ ప్రోగ్రాలు ఉన్నా వెళ్తూనే ఉంటాను. నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను. ధ్యానం ప్రసారం ఉంది కాబట్టి. పేరు నాగూరు. మా అత్తగారి కృష్ణారెడ్డిపాలెం.
నేను ఉండేది హైదరాబాద్లో కూడా ఎప్పుడు ఏడ ప్రోగ్రాలు జరుగుతూ ఉన్నా కూడా పోతూనే ఉంటాను. వెంకటేష్ సార్ వచ్చి మనకి ఇక్కడ మన ఇది నాగులూటిపల్లంలో ఇట్లా మన ప్రచారం చేయాలా, ధ్యానం చేయాలంటే నేను నా పనులు ఆడ జరుగుతూనే ఉండి నేను వచ్చి ఈడ నా కార్యక్రమం నేను చేసుకుంటా ఉన్నాను. మన కృష్ణారెడ్డిపాలెం నుంచి నాగూరు భాషా సారు, మీరు ధ్యానం అంటే ఇది హిందువులు అనుకుంటారు. ఆయన చూడండి, ముస్లిమ్స్ ఎట్లా తింటారు మీకు, ఇది లేకపోతే ముద్ద దిగదు అట్లటోళ్ళు చూడండి. దీంట్లోకి వచ్చాను. అదేవిధంగా పొదలకూరు నుంచి కామాక్షి మేడం గారు వచ్చిండ్రు. 2 మాటలే, ఎక్కువ లేదు మనకి. ఎందుకంటే అక్కడ మీరేమనుకుంటారు, కందుకూరు గ్రేట్ మాస్టర్ వచ్చిండు మనకి రాము సార్, ఆయన చేత మాట్లాడికుండా వీళ్ళందరి చేత మాట్లాడిస్తున్నట్టే మీరు. ఎందుకంటే మీరు చాక్లెట్లు తిన్న తర్వాత ఇంకా లడ్డు ముందు లడ్డు తిని తర్వాత చాక్లెట్ తింటే ఏం టేస్ట్ ఉంటుంది, అందుకని లడ్డు లాస్ట్లో తిందామని ఆయన మాట్లాడింది. తిరుపతి లడ్డు అది ముందు తినకూడదు, అది లాస్ట్లో తిందాం. అది ఆత్మ బంధువులందరికీ ప్రణామాలండి. నేను ధ్యానానికి రావడం అయితే 99లోనే వచ్చాను కానివ్వండి, ఏందో ఇంటి పరిస్థితులు, మా పరిస్థితుల దృష్ట్యా 2 సార్లు రావడం ఆగడం జరిగింది. తర్వాత నేను ఫస్ట్ మా మామయ్య ద్వారా వచ్చాను ఈ ధ్యానానికి. ఫస్ట్ నాకు తను విజువలైజేషన్ నేర్పించాడు, ఊహాశక్తి అని. ఆ ద్వారా డిఎస్సిలో జాబ్ వచ్చింది. తర్వాత రావడం తర్వాత 5 మంత్స్ బేబీ అప్పుడు తీసుకొచ్చానండి పొదలకూరుకి. అప్పుడు పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేశాను, రాఘవేంద్ర సార్ నాయుడుపేట ఓపెన్ చేయించారు. అప్పుడు నాది ఒకటే సంకల్పం, ధ్యాన పొదలకూరు కావాలి. ఎందుకంటే నాకు ఆ పొదలకూరు బిడ్డని నేను ఇంట్లో జాబ్ చేస్తే ఇంట్లో వదిలేసిపోతే ఆవిడ చూసుకునేవారు. ఎవరండి ఈ కాలం, బంధువులే చూసుకోరు. ఒక ఇల్లు గల్ల ఆవిడ ఓనరు బిడ్డను అంత బాగా నేను కూడా చూసుకోను, నేను కూడా తిట్టి కొట్టేదాన్ని, ఓపెన్గా చెప్తున్నా. కానీ ఆవిడ ఒక్క మాట ఇప్పటికి కూడా అన్నా ఒప్పుకోరు ఆవిడ. మరి అటువంటి వాళ్ళని నాకు ఇచ్చినప్పుడు ఆ ఊరికి నేను ఇవ్వాల్సింది ఏంది అంటే ఒక పిరమిడ్ ఒక్కటే. 5 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తే వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టారండి. పిరమిడ్ 5 సంవత్సరాలకి ఒక పిరమిడ్ వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒక పబ్లిక్ ప్లేస్లో రావాలి అని నా సంకల్పము. అది వస్తుందనే ఆశిస్తున్నాను. పత్రి సార్ ఒకసారి నాకు ఒకటి చెప్పారండి, ఏంటంటే లక్ష్మీపుత్రురాలు ఈవిడ అన్నారు. అదే అనుకున్నాను, సార్ నిజం చెప్పండి సార్, నా దగ్గర ఇప్పుడు పైసా లేదు. ఎందుకంటే మనకు లక్ష్మి అంటే అంతసేపు ఇదే గుర్తుకొస్తుంది. అందువల్ల కానీ అది ఎందుకన్నారో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కానీ నాది ఒక్కటేనండి, ఇది వింజమూరు, నాయుడుపేట, గూడూరు, ఇంకోటి కాదు, అంతా మందే. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాము. చేతనైందే సహాయము మనకు. ఇప్పుడు సార్ నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు. నేను చాలా రోజుల మధ్యలో గ్యాప్ ఉండింది, ఎలా అబ్బా అనుకున్నాను. సార్ నాకు అవకాశాన్ని ఇచ్చారు. అందుకు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకేదన్నా పనున్నా తప్పకుండా పిలవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. అదేవిధంగా బుచ్చి నుంచి పద్మా మేడం గారు వచ్చున్నారు. ఆయన 2 మాటలు. రండి మేడం, రండి. పామూరు నుంచి వెంకటలక్ష్మి మేడం గారు, వెంకటస్వామి ప్రియ శిష్యురాలు వచ్చున్నారు. వెంకటస్వామికి ప్రియ శిష్యురాలు పామూరు నుంచి. వెంకటస్వామి గారి మీద ఎన్నో పాటలు రాసి ఉన్నారు ఆమె. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే మీరు వారం రోజులు ఉండాలి ఇక్కడ, అంత వద్దు దయచేసి. అందుకని క్లుప్తంగా చెప్పమని ఆమెని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారము. విశ్వ ధ్యాన జగతికి పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఇవాళ ఆయన 24వ తేదీ 2022 జూలై 24న వారు దేహాన్ని విడిచారు. ఆత్మ మాత్రం విజృంభించింది ప్రపంచమంతా. అంతటి శుభదినం ఈరోజు. మరి ఇంతటి పవిత్రమైన రోజున మరి వెంకటేశ్వర్ల సార్కి ఎట్లా మనసు వచ్చి ఈరోజు కావాలనే ఈరోజు ఇక్కడ భగవాన్ శ్రీ వెంకయ్య స్వాముల వారి పుట్టినటువంటి గ్రామంలో ఈరోజు శంకుస్థాపన జరిగిందంటే, భూమి ప్రతిష్టాపన. దానికి నేను వచ్చేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు వారికి శిరసాభివందనాలు అర్పిస్తున్నాను. భగవాన్ శ్రీ వెంకయ్య స్వాముల వారి యొక్క కృపా కటాక్షంతో
నేను అంటే చాలా టైం లేదు కాబట్టి కొంచెమే నేను చెప్పుకుంటున్నాను. ఈ ఊర్లో 4 అవధూతలు ఉన్నారని చెప్పినారు మన వెంకటేశ్వర్లు సారు. 5వ అవధూత వెంకటేశ్వర్లు సార్ కాబోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామం యొక్క మహిమ, ఈ భూదేవికి ఉండేటువంటి మహిమ అంత గొప్పదన్నమాట. అందుకని ఆయన అంత శక్తి లేకుంటే ఆయన ఇక్కడొచ్చి ఈ పని చేయలేరు కూడా. అలాగే భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారు నన్ను బ్రతికించింది. నేను ఈరోజు భూమిపైన తిరుగుతున్నానంటే వెంకయ్య స్వాముల వారి యొక్క కృపా కటాక్షంలో. భక్త ప్రహ్లాదులో మనం సినిమా చూసాము, కానీ నిజ రూపంలో యాక్సిడెంట్ అయినప్పుడు గాలిపాలెం ఉండే శ్రీహరి స్వాముల వారు నాకు వెంకయ్య స్వాముల వారు గాలిపాలెంలోనే నాకు పరిచయం. గాలిపాలెంలో ఆ సంగీతము, ఆ సాహిత్యము బ్రహ్మాండంగా శ్రీహరి స్వాముల వారు పాడేవాళ్ళు. అక్కడ ఓబులనాయుడు అనే అబ్బాయి అక్కడ హార్మోనిస్ట్గా ఉన్నాడు. ఆ అబ్బాయి తరఫున నేను వెంకయ్య స్వాముల వారిని చూడగలిగాను. కానీ 3 సంవత్సరాలు నేను నమ్మలేదు. ఒళ్ళు మీదకి దేవుడు వస్తుంది నేను నమ్మను. కానీ అలాంటిది ఆయన నాకు సాక్షాత్కరించి నేను షిరిడి ఓం శ్రీ సాయిష్ ప్రతిరూపాయ శ్రీ వెంకయ్యార్యాయ నమః అని మంత్రం చదువుతున్నారు. నేను బాబా భక్తురాలుగా ఉన్న ఫస్ట్. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యా నిజంగా నువ్వు ఆ సమాధిలో ఉన్నావు కదా. అదే కొంతమంది చెప్పారు జీవ సమాధి కావాలంటే నెల్లూరు పోలీసు వాళ్ళు ఒప్పుకోక చచ్చిపోయినాడని పుకారు పుట్టించి సమాధిలో కూర్చున్నారు. గురవయ్య స్వామి దగ్గర తొందరగా బండ మూతేశారు అని చెప్పి అడిగినట్లు ఈ వార్త నాకు తెలిసింది కొన్ని విషయాల్లో. అలా చెప్పి ఆయన సమాధి అయినారని. అప్పుడు అనుకున్నాను, నువ్వు నిజంగా సమాధిలో ఉన్నావు కదయ్యా. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర సిద్ధయ్య శిష్యులందరూ కలిసి నన్ను దీక్ష తీసుకుందువు రామ్మ అని పిలిచేవారు. నేను నమ్మలే. కానీ ఆ మాట నేను వెంకయ్య స్వామిని అడుక్కున్నాను. నిజంగా నీవు ఉంటే ఈ గాలిపాలెంలో ఆ వెంకయ్య శ్రీహరి స్వామి మీద వస్తుండేది నిజమైతే మీరే నాకు దీక్ష ఇవ్వాలని చెప్పి ఒక మొండి పట్టుబట్టిన. అంటే బిడ్డ తల్లిని ఏమన్నా అడిగితే పోరా అని ఆ పని ఆమె చూసుకుంటుంది. పట్టుదలగా ఎప్పుడైతే బిడ్డ కూర్చొని అమ్మ నాకు ఇది కానే కావాలని కింద పడి దొల్లాడి ఎంత హింస పెడతారు. అప్పుడు ఏమంటారు, ఆ పని కూడా చేసేది అక్కడ పడేసి పోరా నీ కర్మ ఏమన్నా ఎట్లా ఒకదంచాల బయట ఇది కోరిక తీరవాలని వస్తాడంట. అలాగా మొండి పట్టుబట్టి బెంగళూరు నుంచి నేను గాలిపాలెం రావాలంటే ఏ బస్సు ఎక్కుతున్నానో ఏ బస్సు దిగుతానో నాకే తెలియదు. అదే మన గురూజీ మన పెంచల నరసింహస్వామి గారు చెప్పినారు కదా, ధ్యానంలో బాల్యం నుంచి నాకు ఈ ధ్యానం యొక్క ఇది ఏమంటే మా నాన్న గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నందువల్ల నాకు చిన్నప్పటి నుంచే వారు చేసేటువంటి చూసి నేను చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తా. అంటే ధ్యానం అనేది మాకు తెలియదు అప్పుడు. మెడిటేషన్ కూర్చునేదాన్ని. మా నాన్నకు తెలియకుండా ఒకరోజు అట్లా కూర్చున్నాను. చెప్పారు కదా మెడిటేషన్ చేసేటప్పుడు నా బొమ్మ నాకే కనిపించింది. సన్నటి లైట్ కావాలన్నారు గురూజీ. ఆ లైట్ నాకు కనిపించింది. జ్యోతి స్వరూపాన్ని చూసేదానికే ఆ రోజు భయపడతా ఉన్నప్పుడు మా నాన్న వచ్చి చెప్పారు, కళ్ళు తెరవద్దు కొడుకు, ఆ వెలుగును చూసేదానికే అందరూ హఠయోగులు అయిపోతుండేది. నీకు చిన్న బాల్యంలోనే 8 సంవత్సరాల్లో నీకు దొరికింది అని. ఆ పుణ్యం అప్పటి నుంచి నాకేదో గత జన్మ నుంచి ఉన్న భాగ్యంతో నాకు వెంకయ్య స్వామి దొరికినారు. అప్పుడు వెంకయ్య స్వామిని అడిగేదాన్ని, నాన్న జీవితం అంతా కుటుంబానికే సరిపోయింది, నేను వచ్చింది అందుకు కాదు, నన్నేం చేస్తావు అని అడిగేదాన్ని. అప్పుడు ఆయన ఒక శివరాత్రి రోజు నాకు పగటిపూటనే గాలిపాలెంలో కనిపించి ఏం కావాలి కొడుకు కోరుకోమన్నారు. నాకేమొద్దు నాన్న, ఈ జన్మకు సార్థకమయ్యి నాకు మరు జన్మ వద్దని అడిగినాను. అలాగని నెక్స్ట్ మంతే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో బెంగళూరు కమాండ్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేస్తే వెంకయ్య స్వామి గాలిపాలెం శ్రీహరి స్వామి రూపంలో వచ్చి నేను ఎన్ని రోజులు ఐసీలో ఉన్నాను అన్ని రోజులైనా అక్కడ ఆ హాస్పిటల్లో మూలలోనే పడుకొని ఉన్నారు నామాలు పెట్టుకొని. అది చాలా విచిత్రం. అంటే భక్తుడిని ఏనాడు వదలడు అన్నమాట. చెప్పింది కదా, నువ్వు ఎలాగుంటే అప్పుడే సార్ చెప్పినారు కదా, నువ్వు ఎలాగుంటే నేను అలాగుంటాను అయ్యాని. స్వామి ఎన్ని రోజులు ఉంటావు,
ఎప్పుడు దాకా ఉంటావు స్వామి అని అడిగినరంట. ఏందయ్యా సూర్యచంద్రులు ఉండేదాకా ఉండేదే కదా అన్నాడంట. స్వామి బొందిత కైలాసం పోయేది ఎట్లా అన్నారంట. ఎట్లా? నేను పోతే పోవచ్చునయ్యా అన్నారంట. అప్పుడు ఏమనుకున్నారు, ఓ ఈయన యోగి కాబట్టి ఈయన పోతే పోతాడేమోలని. కానీ నాయన చెప్పింది అట్ట కాదు, నేను అనే అహంకారాన్ని వదిలితే పోయేదే కదా అన్నారంట. కూతుర్ని కోడల్ని ఒకటిగానే చూసుకుంటే కదమ్మా అన్నారంట. చాలా ఉన్నాయి గురువుగారు స్వామి మాటలు. కానీ ఈరోజు ప్రస్తుతం మనకు ఈ అవకాశం నాకు ఇచ్చినారు. మహానుభావులు అంతా గట్టి గట్టి మేధావులు కూర్చొని ఉన్నారు వాళ్ళు చెప్పేదానికి. మరి పత్రిజీ గారు నాకు ఈ ధ్యానానికి చేరడము పామూరు ప్రభాకర్ గారు అనేవారి ద్వారా. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి నేను సంగీతం నేర్పిస్తుంటే అప్పుడు ఆ అబ్బాయిని పిలుచుకోవడానికి పోతూ వచ్చు పరిచయం అయ్యి ఆయన నన్ను పిరమిడ్కి తీసుకుపోయాడు. పిరమిడ్ అంతే ఏందబ్బా అనుకున్నాను. ఏంటంటే అట్లా పిలుచుకొని వెళ్ళారు. వీళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, కాలు క్రాస్ చేసుకోండి అని కూర్చున్నారు. చెప్పారు. నాకు ఎందుకబ్బా ఇది అసలు ఎందుకు వచ్చా నేను, ఈ వేళల్లో వేళ్ళు పెట్టుకోవడం ఏంది, ఈ కళ్ళు మూసుకోవడం ఏంటి, అసహ్యంగా అనుకున్నాను. ఎప్పుడైతే కూర్చున్నానో పత్రిజీ గారిది ఇందోళ రాగంలో ఒక మ్యూజిక్ వేశారు. ఆ మ్యూజిక్తో నా సంగీతంలో పరవశమైపోయి నేను ఎట్లా పోయినానో తన్మయం అయిపోయినాను. ఆ రోజు నేను 2019 మార్చి 31వ తేదీన నేను ఈ యొక్క ధ్యాన జగత్తులో పునర్జన్మనెత్తానండి. అప్పుడు వెంకయ్య స్వామిని అడిగినందుకు, బిడ్డ నువ్వు నన్ను ఎప్పుడు ఏం చేస్తావు అన్నావు కదా, మరి ఏం చేస్తున్నారో ఎట్లా నడిపిస్తున్నారో మాకు తెలియదు. అదే మరి ఒక శక్తి ఆయనలో చేరింది. అది గురూజీ గారు వెళ్ళిపోయిన తర్వాత అసలు వచ్చే కూర్చున్నట్టున్నారు ఆయనలో. నేను అందుకనే రెండో పత్రిజీ అని చెప్తాను నేను మనసుకు. ఇలా పత్రిజీ గారి పవర్ ఉండబట్టి, విశ్వ చైతన్య శక్తి ఆయన ఉండబట్టి ఇంత గొప్పగా జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నాగలవెల్లటూరి గ్రామ వాస్తవులందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, మహానుభావులారా, మీరందరూ కూడా, అమ్మలారా, అక్కలారా, అందరూ కూడా ఆయన ఎంత కష్టపడి ఎందుకు ఇక్కడ చేస్తున్నాడు అది కొంచెం మీరు గమనించుకొని అన్ని విధాలా సహకరించి మీరు ధ్యానం చేసి మీరందరూ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. నేను ఇంకా ఎంతో ఉంది పత్రిజీ గారి గురించి చెప్పడానికి సమయం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఏంటంటే మన పిఎంసి ఛానల్ వీడియో తీసేవాళ్ళ గురించి నాకు నిజంగా అసలు ఎంత ఆనందం వేస్తుందో. క్షణము మూలకు ఎట్లట్లా తిరిగి ఎట్లట్లా పోయి ఒక్క బిట్టు కూడా, ఒక్క జాగా కూడా వదలకుండా వారు కవర్ చేసినారంటే వారికి శిరసాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కందుకూరు నుంచి రాము సార్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా నమస్కారం. నాకు 2000 సంవత్సరంలో ధ్యానము పరిచయం కావడం జరిగింది. మరి నా ధ్యాన పరిచయం కూడా గొలగమూడి వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగింది. గొలగమూడి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటే అక్కడ ఆశ్రమ స్కూల్ హెడ్ మాస్టర్ కొండారెడ్డి గారు అని ఆయన నా చేతిలో పాంప్లెట్ పెట్టాడు, ఇవాళ పత్రిజీ గారు నెల్లూరు వస్తున్నారని చెప్పేసి. ఆయన ఫస్ట్ నేను పత్రిసారిని నెల్లూరులోని కలవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి నా ధ్యాన ప్రయాణం జరుగుతుంది. ప్రారంభంలో అసలు ధ్యానం కుదిరేదే కాదు. పత్రిసారి నన్ను రాళ్ళు కొట్టేవాడు, ఎన్నిసార్లు కొట్టాడు. అలా కొట్టంగా మరి చిన్నగా మాంసం మానేయటం జరిగింది. తర్వాత మాంసం మానేసి సార్తో తిరగంగా మరి సార్ ఏం చెప్పారంటే, నువ్వు వచ్చింది ధ్యానం చెప్పడానికో ఏం చెప్పాడు. అప్పటి నుంచి నేను సార్ యొక్క ఆడియోలు వీడియోలు అన్నీ వింటూ మరి ధ్యానం చెబుతూ, మరి మనలో ఎన్నెన్నో గుణాలు, చెడు గుణాలు ఎన్నెన్నో మరి ఉంటాయి, ఎన్నో ఆ సంచిత ప్రారంభ కర్మలు. మరి అవన్నీ కడుక్కోవడానికి సంవత్సరాల తరబడి పడుతూనే ఉంది. కాబట్టి మనం ఎంతగా ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటామో, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటామో, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, పిరమిడ్లకి సేవలు చేస్తూ ఉంటామో, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటామో, మరి వీటన్నిటి ద్వారా మాత్రమే మనలో ఉన్న మరి ఆ చెడంతా కూడా పోయి మనం నిరంతరము ఆత్మపరంగా, ధ్యానపరంగా, జ్ఞానపరంగా మనము ఎదుగుతాం. అందుకే అందరూ కూడా సమయాన్ని ఉపయోగించుకోవాలి. మరి మనమే సృష్టించుకోవాలి, ఇవన్నీ మనమే సజ్జన సాంగత్యాన్ని సృష్టించుకోవాలి, మనమే అన్ని స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కాబట్టి మనం ఒక అడుగు వేస్తేనే భగవంతుడైనా మన వైపు 100 అడుగులు వేస్తాడు. ఆ విధంగా
మరి ధ్యానం చెప్పడం వల్ల ఇప్పటికి నేను 1 కోటి మంది విద్యార్థులకు ధ్యానం చెప్పగలిగా. తర్వాత భారతదేశం అంతా తిరగలిగా, 24 రాష్ట్రాలు తిరగలిగా. లేకపోతే నా ఇల్లు నా పెళ్ళాము మరి ఆ ఇంట్లోనే ఉండేవాడిని, మగ్గుతూ ఉండేవాడిని. కానీ ఈరోజు 24 రాష్ట్రాలు తిరగలిగా. అమెరికాలో ధ్యానం చెప్తున్నాం, కెనడాలో ధ్యానం చెప్తున్నాం, దుబాయ్లో ధ్యానం చెప్తున్నాం, ప్రపంచమంతా ధ్యానం చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారి ధ్యానం చెప్తున్నాం, అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాం. కాబట్టి ధ్యానం చేయటము, ధ్యానం చెప్పడం అన్నది అతి గొప్ప విషయం. మరి పిరమిడ్ కట్టడం అన్నది అతి గొప్ప విషయం. కాబట్టి మరి ఈ భూమి మీద ఉన్న 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కన్నా ఒక ధ్యానం చేస్తే, ఒక శాకాహార ర్యాలీ చేస్తే అంత ఫలితాలు వస్తాయి. కాబట్టి మానవులందరూ కూడా శాకాహారులుగా మారాలి, అందరూ కూడా పిరమిడ్లు కట్టాలి, అందరూ కూడా ధ్యాన ప్రచారం చేయాలి. మరి దీనివల్లే ఈ భూమి మీద ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారము. ఈ భూమి మీద ఒక సంవత్సరానికి 770 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఎంత ఒత్తిడి ఉందో చూడండి. నేను జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ గుంటూరులో మా నాన్న ఒక హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళా. నైటు 12:30 అక్కడ దిగా, ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర దిగితే 2 కుర్రోళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తాగలేక ఎక్కడ ఉంటుందని అడిగా. 2 ఫుల్ గంజే దాగున్నారు, మత్తు తేలాడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు నన్నేమి అంటే ఏదో బూతులు తిట్టారు. సరే నేను వెళ్ళిపోతూ ఉంటా. ఇంతలో ఇంకిద్దరు వచ్చారు. వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ అయ్యేసరికి 4 వచ్చేసి నా మీద అటాక్ చేశారు. వాళ్ళు 16, 17 అంతే ఉంటుంది ఏజ్. కాబట్టి మరి మాదక ద్రవ్యాల ద్వారా, మరి రకరకాల చెడు వ్యసనాల ద్వారా మరి వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు ఈరోజు సమాజంలో. అందుకే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పాలి, ప్రతి బిడ్డని వెళ్ళి ధ్యానం చెప్పాలి. అందరికీ ధ్యానం చెప్పడం వల్లే మరి ఆ చెడు అలవాట్లన్నీ పోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులతో పిల్లలతో గడిపే సమయం లేదు, అందరూ డబ్బు వెనకాల పడి ఉన్నారు. మరి సమాజం అంతా కూడా మరి భౌతికతలో, విషయాలతో, భోగాలతో, టీవీలతో, ఫోన్లతో మరి పొల్యూట్ అయిపోతుంది. మరి ఎవరికి మనశ్శాంతి లేదు. హాస్పిటల్ ఊరికి ఒక హాస్పిటల్, 5 స్టార్ హోటల్ లాగా ఆ గుంటూరు, విజయవాడ చూస్తే నెల్లూరు ఆ రోడ్లన్నీ హాస్పిటల్లే. ఎందుకు వచ్చినాయి అంటే ఎవడు ధ్యానం చేయటంలా. అందరూ చికెన్లో మటన్లో తింటున్నారు, అందరూ డబ్బు వెనకాల పడుతున్నారు, ఎవడికి శాంతి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్ని సమస్యలకి పరిష్కారము ధ్యానము. ధ్యానం చేస్తే మనలో ఉన్న అతంతో పోతుంది. మనలో ఎన్నో అతులు ఉంటాయి, ఆ అతంతో పోతుంది. కాబట్టి సరైన మానవుడిగా జీవిస్తాము, బుద్ధితో కూడిన మానవుడిగా జీవిస్తాము, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా తయారవుతా. సమాజాన్ని పీక తింటుంటాం, నాకేంది 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 అని హింసతో ఉంటాం. కాబట్టి మరి ధ్యానం మనలో ఉన్న అతినంతా తీసేస్తుంది, మన జీవితానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి మరి ఆ ధ్యానం వల్లనే మరి ఆ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యాన ప్రచారము, పిరమిడ్ నిర్మించడము, పత్రిసార్ మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనకు కల్పించాడు. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. ఈరోజు సమాజాన్ని అంతా కలుపుతున్నాడు పత్రిసార్. లేకపోతే నేను మీ నాగలేళ్ళతో నేను ఎందుకు వస్తాను, నాకేం పని, సెలవు పెట్టుకొని మరి ఎన్నో పనులు వదులుకొని నేను ఎందుకు రావాలి. కాబట్టి ధ్యాన ప్రచారంలో అంత ఆనందం ఉంది, ధ్యానం చేస్తూ ఉంటే అంత ఆనందం ఉంది, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే అంత ఆనందం ఉంది. నా సొంత పనులకు పోవాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ధ్యాన ప్రచారానికి పోమంటే ఎంత దూరమైన పోతా, ఢిల్లీ అయినా పోతా, ఎంతో ఆనందంగా ఉంటుంది. మా భార్య నన్ను ఆ స్కూల్ దాకా ఇచ్చి పెట్టమంటే అది భారంగా ఉంటుంది నాకు. కాబట్టి అది ధ్యానంలో ఉన్న గొప్పతనము. కాబట్టి అందరం కూడా ఈ భూమండలం మీద అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, మరి అన్ని సమస్యలు లేకుండా జీవించాలంటే ధ్యానానికి అంకితం అవ్వాలి, ధ్యాన ప్రచారానికి అంకితం అవ్వాలి. కాబట్టి అద్భుతంగా మరి నాగల వెల్లటూరు గ్రామంలో మరి గొలగమూడి వెంకయ్య స్వామి వారు అద్భుతంగా ఆయన ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఆయన సూక్తులు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. పావలో దొంగిలిస్తే 100 రూపాయలు పోతుండలేదయ్యా. మైసూరు మహారాజును చూస్తే ఏముందయ్యా, మనం చేసుకున్నదే కదయ్యా మనకు ఉండేది. అగ్నిగుండం 1 కోటి లింగాల పూజ కదయ్యా. 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెని కాలు పట్టుకొని లాక్కొస్తానయ్యా. ఇవాళ ఇక్కడ చూడండి, ఎన్ని గొర్రెలు ఉన్నా కొన్ని గొర్రెలే వచ్చినాయి, ఇవన్నీ వెంకయ్య స్వామి గొర్రెలు. 1000 గొర్రెల్లో ఉన్నా మన గొర్రెని కాలు పట్టుకొని లాక్కొస్తానయ్యా అని చెప్పాడు ఆయన. చూడు, ఎంతోమంది చెప్పుకుంటారు కానీ అందరికీ వచ్చే అవకాశం ఉండదు. కొన్ని గొర్రెలే వస్తాయి, అంటే ఆయన గొర్రెలే వస్తాయి. కాబట్టి మనందరం ఆయన గొర్రెలం. కాబట్టి అంతటి మహనీయుడు పుట్టిన జన్మస్థానంలో మరి ఇక్కడ పిరమిడ్ రావటము ఎంతో అద్భుతము. కాబట్టి మన జన్మను మనం సార్థక చేసుకోవాలంటే మరి పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా మరి పత్రిసారి మనకిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, ధ్యానాన్ని పంచడం ద్వారా మన జీవితాలు ఆనందంగా, వైభోగంగా జీవిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలామంది మంచి మంచి సందేశాలు విన్నారు. విన్నోళ్ళందరూ అదృష్టవంతులే, ఎందుకంటే కొంతన్న తుప్పు వదలద్ది. అసలు వెనక ఉన్న వాళ్ళకంటే విన్నోళ్ళు గ్రేట్ కదా. వాళ్ళని ఇప్పుడు చాలామంది ఇంకా సమయం లేదు పాపం, చాలామందికి ఆకలేస్తుందంట. ఏం చేద్దాం, మన పత్రి సార్ ఒక్కొక్కసారి 3 గంటల దాకా కూర్చోబెట్టండి అందరినీ.
ఒక్కొక్కసారి వానలో కూర్చోపెట్టండి గంట సేపు. మీ అందరికి గుర్తుందో లేదు, ఎవడైనా కళ్ళు తెరిస్తే తంతారనండి ఆయన. ఏది వానలో విపరీతమైన వర్షం వస్తుంది, ఏది కడతాల్లో ఎవడు గంట సేపు కళ్ళు తెరవల. 10,000 మంది. ఆశ్చర్యపోయింది నేను, ఏంద్రి వీళ్ళకి ఏం పట్టింది, 10,000 మంది ఇంతలా వర్షంలో కళ్ళు తెరవకుండా ఎట్లా కూర్చుని వీళ్ళు అంటే అంత గొప్ప సంకల్పం ఉంది ఒక్కొక్కరికి. అట్లాంటి ఉంటే దేవుడు దిగిరాడు కిందక. సాయం నాయనా నీకేం కావాలో చెప్పరా, నువ్వు ఇంతగా ఉన్నప్పుడు నేను ఎందుకుంటాను అంటాడు. నువ్వు దృష్టి తెలిపితే దేవుడు దిగొస్తాడు. ఊరక నా పులగొర మాటలు చెప్పుకుంటా ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిరుగుతా ఉంటే నీకు దేవుడు ఎందుకు వస్తాడు? నీకు దేవుడు ఎక్కడుండో, దేవుడెక్కడని ఎతికేవాడే దేవుడు అంటుండ ఆయన. దేవులాడేవాడు రా దేవుడు, నువ్వు ఆడరా బయట ఎత్తుకుతున్నావు అంటాడు మన గురువుగారు. అంత గొప్పది మనకు అందించారు. ఇప్పుడు ఇంకా పాపం చాలామందికి ఇబ్బందిగా ఉంది ఆకలి, అందుకని నేను చెప్పే తొందరగా ముగించాలని ఇంత గొప్ప సేవ చేశారు చాలామంది. వాళ్ళకి కొందరికి మనము సన్మానం చేసుకోవడం మన ధర్మం, మన అదృష్టం వాళ్ళకి. అప్పుడు అందుకని వాళ్ళకి కొందరికి సన్మానం చేయాలని ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము. మొట్టమొదటగా మన పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారు వారి సతీమణి లక్ష్మీ మేడం గారిని ఇద్దరిని రావాల్సిందికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూనే ఉండాలి మిత్రులారా. నెక్స్ట్ మనకి రాము సార్ వచ్చున్నారు. రాము సార్ని కూడా అదే విధంగా మాదిరి ఆయన చేతిలో ఉండేదే పిరమిడ్. ఇప్పుడు మీరు పెంచల నరసింహస్వామి చేతిలో చూశారు, పిరమిడ్ అంటే అదే. టీఎంసీ ఇప్పుడు మనం జరుగుతుండేదంతా అందరు చూస్తున్నారు మిత్రులారా. ఇక్కడ చూసేది కొంతమంది ఎదురుగా, తెలియకుండా ఎన్నో దేశాల్లో చూస్తున్నారు. ఇప్పుడు నాగల్వెల్లటూరులో జరిగే ప్రోగ్రాం అంతా టీఎంసీకి సంబంధించిన మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నెల్లూరు జిల్లా డైరెక్టర్ గారు మనకి సుబ్బారావు గారు ఇప్పుడు ఉండేది. వారు వారి సతీమణి లక్ష్మీ మేడం గారిని సన్మానిస్తున్నారు. అందరం గట్టిగా దయచేసి చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ గూడూరు చంద్రశేఖర్ సారు వాళ్ళ మేడం గారు లతా మేడం గారు రెడీగా సన్మానానికి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేర్పించారు ఇది మిత్రులారా. ప్రతి ఒక్కరి చేతిలో మీరు పిరమిడ్ అనేది చూస్తారని ఈ పిరమిడ్ జ్ఞాపికను అందరికీ అందజేస్తున్నాం. ఎక్కువ మందికి సేవ చేసిన వాళ్ళందరికీ పిరమిడ్ అనేది మీరు ఇప్పుడైనా వాళ్ళ చేతిలో ఉండేది చూడొచ్చు. దాని కింద మీరు ఏదైనా ఒక పండు పెట్టి చూసి, ఒక పండుని పిరమిడ్ కింద ఒక పండుని బయట పెట్టి ఒక 4 రోజులు చూడండి. ఏది తొందరగా చెడిపోతుందో పిరమిడ్ కింద పెట్టిన పండు ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. పిరమిడ్ కింద పెట్టిన వాటర్ కూడా ఎక్కువ శక్తితో ఉంటాయి. అందుకనే పిరమిడ్కి అంత శక్తి. నాగల్వెల్లటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ మస్తాన్ గారు కూడా వచ్చున్నారు. వారిని వేదికన అలంకరించాల్సిందిగా, వారికి కూడా సన్మానం స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. నాగల్వెల్లటూరు వైస్ సర్పంచ్
వచ్చి ఉన్నా కానీ వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, మన సోమేశ్వర ప్రాజెక్టు చైర్మన్ గారు వేలూరు కేశవ చౌదరి గారు, మీరు సన్మానానికి శాలువా కప్పకుండా టవల్ కప్పుతుండ్రేందని చాలామంది అడుగుతున్నారు. శాలువాల కాలం ముగిసిపోయింది. శాలువాలు ఇంట్లో దాచిపెడుతున్నారు. మేము గమనించినాం. నాకే 100 శాలువాలు ఉండే పనికి రాకుండా ఇంట్లో. ఇవి ఉపయోగపడుతున్నాయని వీటికి కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతున్న మిత్రులారా. మిస్ అయితే ఎవరైనా గుర్తు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. కొందరిని గమనించలేకపోవచ్చు. మిస్ అయితే దయచేసి మీరు గుర్తు చేస్తే మేము హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానిస్తాం. అందరూ పొదలకూరు నుంచి కామాక్షి మేడం గారు, ఆమెను కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామాక్షి మేడం గారిని ఇంజమూరు మాస్టర్స్ అందరూ వచ్చి సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంజమూరు మాస్టర్స్ అందరూ వచ్చి కామాక్షి మేడం గారిని సన్మానించాలి. కామాక్షి మేడం గారు తొందరగా రావాలి. ప్రస్తుతం ఈ కాలంలో ఆస్తుల కోసం అన్నదమ్ముళ్ళు తండ్రిని కూడా చంపే పరిస్థితుల్లో అన్నదమ్ముళ్ళు అక్కాచెల్లెళ్ళు ఆస్తుల కోసం ప్రస్తుత సమాజం అలా ఉంటే, అలాంటిది మనం సొంత ఇల్లు కట్టుకొని నా ఇంట్లో మీరున్నండని తండ్రి తర్వాత తండ్రిలాగా, తల్లి తర్వాత తల్లిలాగా, ప్రస్తుతం నాకు తల్లిదండ్రులు లేరు, అంత గొప్పగా నన్ను చూసుకుంటూ నన్ను ముందుకు నడుపుతూ ఈ స్థలం తీసుకునే దానికి కూడా పూర్తి సహకారం బాధ్యత వహించింది మా అన్నగారు జయరామనాయుడు గారు, అదేవిధంగా అరుణ గారు. వారిద్దరిని ఒకసారి వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని కూడా రావాలి దయచేసి. ఎప్పుడెప్పుడు ఆస్తులు కొట్టేద్దామా, తమ్ముడిని మోసం చేద్దామా, అన్నని మోసం చేద్దామా, తండ్రిని మోసం చేద్దామా, కొడుకుని మోసం చేద్దామని ప్రస్తుత సమాజంలో నేను ఇల్లు కడతాను, మీరు అందరూ కలిపి ఉండండి, నువ్వు కావాలంటే పిరమిడ్ కట్టుకోండి, నా పిరమిడ్ కూడా ఆయన లేకపోతే నేను అసలు ఆ పిరమిడ్ స్థలం మాట్లాడే ధైర్యం కూడా లేదు. అటువంటిది ముందుండి వెనకుండి ప్రతిరోజు ఫోన్లో టచ్లు, ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఏం వర్క్, ఇటువంటి తండ్రి తర్వాత అటువంటి అన్న దొరకడం నా అదృష్టం. తల్లి తర్వాత అటువంటి తల్లి దొరకడం కూడా రావాలి మీరు. సరే, అంతలోకి ఈలోపు మరొక తండ్రి మా శ్రీనివాసులు అన్న గారి ఆమె రాలేకపోయింది కొన్ని కారణాల వల్ల. ఆయన్ని రావాల్సిందికి విజ్ఞప్తి చేస్తున్నాం. రన్న గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా రవిచంద్ర సారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రవిచంద్ర సార్ని కూడా
నాగలవెల్లటూరు గ్రామంలో మన వెంకటేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు సోంపల్లి రమణయ్య స్వామి గారిని కూడా రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. రమణయ్య స్వామి గారు వచ్చేలోపు మన నెల్లూరు మన కావలి పిరమిడ్ సేవాదళ కన్వీనర్ రవిచంద్ర సార్ని సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోంపల్లి రమణయ్య సారు స్వామి, రమణయ్య స్వామి. మరొక మాస్టరు ఇంజమూరు రమణయ్య గారు, ఇంకొక రమణయ్య గారు. రమణయ్య స్వామి రండి. ప్రస్తుతం ఏ పని చేసినా నాకేం వస్తుంది, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అనే రోజుల్లో నెలలు ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ స్టేజీ మీద ఉండే వాళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, ఒక్క రూపాయి తీసుకోకుండా. వాళ్ళు చేసేది కాక మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనకి. వాళ్ళు సేవ చేస్తూ డబ్బులు ఇచ్చి ఈ ధ్యానం ద్వారా ఎంత లాభాలు పొందినరో మీరు అర్థం చేసుకోండి. మనము ఈ కుర్చీ అక్కడ పెట్టమంటే నాకేమి ఇస్తామనే రకాలు మనం. అట్లాంటిది ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు వీళ్ళు, సంవత్సరాల నుంచి. ఎన్ని పనులు, చిమ్మే దగ్గర నుంచి క్లీన్ చేసే దగ్గర నుంచి అరిటాకులు ఎత్తే దగ్గర నుంచి అన్ని పనులు, రూపాయి డబ్బుల్లో ఎవరికి వీళ్ళకి. సేవ చేస్తే దానివల్ల సేవ ఎవరితో సమానం అంటే లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎవరు సేవ చేస్తారో వాళ్ళ ఇంట్లో కూర్చునేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మీరు ఎక్కడో అనుకుంటారు, సేవ చేసే వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తుంది లక్ష్మీదేవి. రమణయ్య స్వామి తమ్ముడు చెప్పండి. గొలగముడి వెంకయ్య స్వామి తమ్ముడు కుమారుడు రమణయ్య స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని సత్కరించుకోవడం మాకు మహాభాగ్యం. చెప్పండి. రవిచంద్ర గారు వారి యొక్క రాత్రి కళలో వచ్చిన అనుభవాన్ని మనతో పంచుకుంటారు మిత్రులారా. పిరమిడ్ భూమి పూజ యజ్ఞానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పత్రి సార్ అమృతోత్సవం సందర్భంగా నాగల వెల్లటూరు గ్రామంలో ఇంతటి అద్భుతమైనటువంటి పండుగను జరుపుకోవడం నిజంగా అదృష్టము. మామూలుగా మన మనసు అనేది మాయ లాంటిది. ఆ మాయని జయించాలంటే చెట్ల కింద అడవులలో మనం ధ్యానం చేస్తే మాత్రమో చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే అదే ఒక పిరమిడ్ క్షేత్రంలో కనుక చేసినట్లయితే మనసు అనేది నిశ్చల స్థితికి వెళ్ళి ధ్యానం బాగా కుదిరి విశ్వశక్తి మనం పొంది మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అందువల్లే పత్రి సారు పిరమిడ్ని తీసుకురావడం జరిగింది. అయితే రాత్రి నాకు స్వప్నంలో నేను ఈడ భూమి పూజకి లేటుగా వచ్చా. నేను వచ్చేసరికి ఆ ప్రాంగణంలో పత్రి సార్ కూర్చొని ఉన్నాడు. కూర్చున్న తర్వాత నేను వచ్చిన తర్వాత నేను లేటుగా వచ్చానే, పత్రి సార్ ఇక్కడ ఉన్నాడు అని అనుకునేసరికి రావయ్యా అని పిలిచిన తర్వాత దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే పత్రి సార్ని నా భుజాల మీద మోసుకొని ఒక టెంపుల్కి గుడికి వచ్చిన తర్వాత సార్ని కిందకి దించాను. దించిన తర్వాత కొద్దిసేపు ఉండి సారు ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయిండు, తర్వాత మాయమైపోయిండు. ఇది నాకు రాత్రి స్వప్నంలో జరగడం అనేది ఒక మహా అద్భుతము. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. స్వామి చేతుల మీదుగా మా వెంకటేశ్వర సార్కి సన్మానం. అందరికీ కూడా మనం వెంకటేశ్వర సారు ఆయన జన్మ ప్రదేశం, ఆయన ఈ స్వామి ద్వారానే ఆయనకి సన్మానం. మీరే చేయండి. మీ గ్రామంలో ఆయన వెంకయ్య స్వామి వెంకటేశ్వర సార్కి సన్మానం చేస్తున్నారు.
ఆయన పుట్టి వెంకటేశ్వర సార్ పుట్టి ఆయన యొక్క ఆత్మ ప్రణాళికని యమా స్పీడ్గా జరిపించుకుంటున్నాడు. ఆయన ఆత్మ ప్రణాళికలు ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎన్ని ఊళ్ళల్లో పిరమిడ్ కట్టాలో, ఎంతమందికి ధ్యానం చెప్పాలో, ఈ వెంకటేశ్వర సార్కి ఎన్ని శాకాహార ర్యాలీలు చేయాలో ఈ సందర్భంగా ఒక మంచి ఒక గీతం, ఒక పద్యం హరి ఏదో ఒకటి మా అందరికి. సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసము ఎందుకు సత్య హరిశ్చంద్రుడు చెప్పాల్సి వచ్చిందంటే, పత్రిజీ సార్ ఆ గురువు గారు అక్కడ మీకు ఎదురుగుండే గురువు చెప్పిండు, నువ్వు ఒక జన్మలో సత్య హరిశ్చంద్రుడు అని చెప్పిండు ఆయన. అందుకని నీ జన్మం చూసుకునేవో లేదో, అందుకని సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం తనను తన భార్యను అమ్ముకొని తన బిడ్డను కూడా కోల్పోయిన సందర్భంలో క్లైమాక్స్లో ఈ పద్యం చెప్తున్న మిత్రులారా, అది ఇప్పుడు చెప్పేది. నేనిప్పుడు ఏకాకిని సర్వజనములు ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు, అదే సత్యము. తిరమై సంపదలల్లన్ వెంట ఒక రీతిన్ సాగిరావు, వేరికే పాటు విధించనో విధిన్ అది అవశ్య ప్రావ్యంబో, అద్దాని ఎవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనన్ని గర్వం వేరికిన్ కాదు, కింకరుడే రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగా. ఇప్పుడు నాకు తల్లి తండ్రి తర్వాత అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన, మాకు అన్నీ చూసుకుంటున్నా మాకు అన్నగారు జయరామ నాయుడు గారు, అదేవిధంగా వదిన గారు అరుణ గారిని, వారిద్దరిని వేదికను అలంకరించి సన్మానం స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి రన్నా దాన్ని చెప్పండి. ఇప్పుడు ఎవరు వాళ్ళ భోజనం స్టార్ట్ అయింది, మీరు ఇదే 26 సంవత్సరాలు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జన్మస్థల ఆశ్రమం నాగుల వెల్లటూరు గ్రామం, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. ఆగస్టు 23వ తేదీ శనివారం స్వామివారి జన్మస్థలమైన నాగుల వెల్లటూరు గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 26వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము. ఆగస్టు 23వ తేదీ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇక్కడే జరుగుతుంది. ఉదయం 4 గంటలకి సుప్రభాతం, 7 గంటలకి అభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటలకి తీర్థ ప్రసాదములు, అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటల నుంచి భజన కార్యక్రమం, రాత్రి 8 గంటలకి అన్నదాన కార్యక్రమం, రాత్రి 8:30కి పల్లకీ సేవ, 9:30కి నెల్లూరు వారిచే క్లాసికల్ మ్యూజిక్ షో, చిన్నపిల్లలచే డ్యాన్స్ ప్రోగ్రాం కలదు. 23వ తేదీ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి 26వ ఆరాధన మహోత్సవం ఆగస్టు 23వ తేదీ శనివారం ఇక్కడే భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి జన్మస్థల ఆశ్రమైన ఈ ప్రదేశంలో జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలుగా కూర్చున్నాము. దీనికి అందరికీ కూడా దాతలు ఎవరి అంటే సోంపల్లి రమణయ్య స్వామి,
దామినేని బాబునాయుడు గారు, దామినేని లక్ష్మయ్య నాయుడు గారు, వెంకటేశ్వర నాయుడు గారు. ఆ రోజు రాత్రి 12 గంటలకి స్వామివారి గ్రామ మహోత్సవం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మరి ఆశ్రమ నిర్వాహకులు స్వామివారి తమ్ముడు కుమార్ రమణయ్య స్వామి వారు మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే దేశం ప్రపంచం అంతా చూస్తుంది. మీరు ఈరోజు పాడిన పద్యం వెంకటేశ్వర సార్ మీరు కూడా కూర్చోండి. హలో వస్తుందా? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు పిలిచిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలల్లి సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ ఇందుల అధర్మమేమున్నది ఆంజనేయ? రాముడే సంపెదనటంచు ప్రతినజేయ, రాముడే సంపెదనటంచు ప్రతినజేయ, ఆయయాతిని పాలు కాపాడనంటి. యుద్ధమునరింప నేటికి సిద్ధమైతివి, అది రా నీ వింత ఓడవన్ తెలయనైతి. హనుమా మామ సకల చామంత మంత్రి పురోహిత విద్వన్నింతమ చేతను
సర్వరాజలోకము చేతను ప్రశంసారకమై ప్రత్యేకనొందిన మీ వంశ ప్రతిష్టను సుప్రతిష్టము గావింపము. మీ కుల గౌరవంబును మీ వారి సంకీర్తియు ఎల్లరెరింగినవైనను ఇప్పట్టున నొప్పించద ఒక్కానించద శ్రద్ధగా కన్నింపము. చదువు చదువు నీతియు శాంతిదాంతయుడు విశేషఖ్యాతియు చాతురీకటనాలోటపమ్మం బెలట్టి నృకలోకం వల్ల రక్షించు సంపద సంపాదకులము మీ కులము. మీ వారందరూ నిత్య సత్య దయాశాలులు. మీ వారందరూ నిత్య సత్య దయాశాలులు. ఆ కీర్తి నిలుపుకొనవయ్యా పాండురాజాగ్రజ. ఎప్పుడైనా బాధ కలిగి ఉంటే హృదయపూర్వకంగా పాదాలకు నమస్కరించి క్షమాపణలు కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఎప్పుడో తెలియక ఎవరికైనా మనం చేస్తూ ఉంటాం చిన్న చిన్న పొరపాట్లు. ఓకే, థ్యాంక్ యూ. మనకి పామూరు నుంచి లక్ష్మీ మేడం గారిని, వెంకటలక్ష్మి మేడం గారిని సన్మానం చేస్తున్నాము. అందరూ చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మనకి హైదరాబాద్ నుంచి సార్ వెళ్ళిరైనా హైదరాబాద్ నుంచి నాగూర్ సాయి మనకి ఈ ప్రోగ్రామ్ అంతా మనల్ని బ్రహ్మాండంగా ప్రపంచమంతా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది మళ్ళా కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు మిస్ అయినా కానీ పిఎంసి వాళ్ళు చూడు పాపం హైదరాబాద్ నుంచి వచ్చి మనము ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఉదయం భూమి పూజ దగ్గర నుంచి ఇప్పుడు సన్మానాల వరకు ఎంతో అద్భుతంగా మనకి షూట్ చేసి ప్రపంచమంతా చూపించేటట్టు చేశారు. వారిని కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎన్నో రోజుల నుంచి సేవ చేస్తున్నారు అందరూ, ఈ గ్రామస్తులు కానీ ఇంజమూరు మాస్టర్స్ కానీ మిగతా చాలా గ్రామాల నుంచి వచ్చి సేవని అద్భుతంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి సౌండ్ సిస్టమ్ వారికి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, ఈ స్థలానికి, ఈ భూమాతకు అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రన్నింగ్లో ఉందా? నేను ఒట్టి తీస్తున్నా సార్ పైకి తప్ప అడుగు ఉంటుందండి. మళ్ళా చూడొచ్చు అది ఒట్టి అది ఉండేటి ఉంటే బాగా ఇస్తున్నారు. దాన్ని అందరినీ స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపటి నుంచి మన పిరమిడ్ భూమి పూజ జరిగిన ప్రదేశంలో ధ్యానం జరుగుతుంది. మీరు గ్రామస్తులందరికీ తెలియజేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిత్రులారా.